తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు తెలంగాణ సచివాలయ ముట్టడికి వెళ్తుండగా పోలీసులు అయితే అతన్ని అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్నటువంటి ఎన్ రామచంద్రరావు నిన్న వికారాబాద్ ఇవాళ కేవేలలో కూడా పర్యటించారు. అయితే ఆయన పార్టీ కార్యక్రమంలో భాగంగా 2 రోజుల పర్యటనలో ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో కూడా గ్రేటర్ హైదరాబాద్ తో పాటు గానీ హైదరాబాద్ పరిసరాల్లో ఉన్నటువంటి వివిధ జిల్లాలలో ఉన్నటువంటి కార్పొరేటర్లు పెద్ద ఎత్తున సెక్రటేరియట్ ను ముట్టడించేందుకు ప్రయత్నించారు. సేవ్ హైదరాబాద్ అనేటువంటి ట్యాగ్ లైన్ తో కూడా వారు హైదరాబాద్ కి రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తా ఉంది. అన్ని రకాల సమస్యలు వాటిల్లుతా ఉన్నాయి. మరోవైపు వివిధ రకాల వ్యవస్థలు కూడా కుప్పకూలాయి. సీఎం రేవంత్ రెడ్డి వద్దనే మున్సిపల్ శాఖను పెట్టుకొని మరి ఈ యొక్క హైదరాబాద్ ను నిర్లక్ష్యం చేస్తా ఉన్నారనేటువంటి అంశాన్ని లేవనెత్తుతూ కూడా తెలంగాణలో హైదరాబాద్ కు సంబంధించినటువంటి అంశాలైనటువంటి డ్రైనేజీ, అదేవిధంగా మంచినీటి సరఫరా, కరెంటు షార్ట్ అయ్యి విద్యుత్ రావడానికి ఇటీవల జరిగినటువంటి ఘటనలు అన్నిటినీ ఉటంకిస్తూ కూడా సెక్రటేరియట్ ముట్టడికి బీజేపీ కార్పొరేటర్లతో పాటు బీజేపీ నేతలు పెద్ద ఎత్తున ముట్టడి చేసేందుకు ప్రయత్నించారు. అయితే వికారాబాద్ అటు మొయినాబాద్ నుంచి మొయినాబాద్ లో అటు కేవేలలో పార్టీ కార్యక్రమం ముగించుకొని హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం అవుతున్నది. ఆ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావును మొయినాబాద్ పరిసరాల్లో కూడా పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. ఆయన కూడా ఈ యొక్క సెక్రటేరియట్ ముట్టడిలో పాల్గొనేటటువంటి అవకాశాలు ఉన్న నేపథ్యంలో కూడా పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా ఈ యొక్క బీజేపీ స్టేట్ చీఫ్ ఎన్ రామచంద్రరావును అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో కూడా దీన్ని బీజేపీ వివిధ అనుబంధ సంఘాలు కావచ్చు, బీజేపీ పార్టీకి చెందినటువంటి పలువురు నేతలు కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావును అదుపులోకి తీసుకోవడం పట్ల పెద్ద ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. పూర్తి స్థాయిలో కూడా హైదరాబాద్ లో అనేక సమస్యలు ఉన్నప్పటికీ కూడా హైదరాబాద్ ను నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి అంటూ కూడా నినాదాలు చేశారు. అయితే ప్రధానంగా హైదరాబాద్ లో వినిపిస్తున్నటువంటి సమస్యలు త్రాగునీటి సమస్యలతో పాటు కానీ పలు ప్రాంతాల్లో కూడా రోజువారీ అవసరాలు కూడా ప్రధానంగా తలెత్తుతా ఉంది. మరోవైపు డ్రైనేజీ సిస్టమ్స్ సరిగా లేక వర్షాలు వచ్చినప్పుడల్లా కాలువలను తలపిస్తా ఉన్నాయి. అదేవిధంగా లోతట్టు ప్రాంతాలు కూడా పూర్తిగా నీట మునుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వీటిపైన కూడా శ్రద్ధ పెట్టాలి. మరోవైపు హైదరాబాద్ లో ఉన్నటువంటి రోడ్ల మరమ్మతు చేయకపోవడం వల్ల పూర్తి స్థాయిలో ఇబ్బందులు వాహనదారులు ఎదుర్కొంటా ఉన్నారు అనేది కూడా లేవనెత్తుతా ఉన్నారు.